ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది. అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ ఎస్సీలమే అని చెప్పారు, మీ కులస్తులమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది. లోకేష్ గారు వాళ్ళే చాలామంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేస్తారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే సార్. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, మన ఇద్దరం చేసి చాలా రోజులు అయిపోయింది సార్. ఆల్మోస్ట్ ఒక 6 నెలలు అయిపోయిందేమో మనం చేసి. రాష్ట్రంలో కూడా చాలా మారిపోయినాయి సార్. సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినాక అంటే కొంచెం వైఎస్ఆర్సీపీ వాళ్ళని కానీ ప్రతిపక్షం వాళ్ళని కానీ కొంచెం గట్టిగా కట్టడి చేస్తారనుకున్నాం సార్. కానీ ఎందుకు అందులో మాత్రం ఇంకా మెతక వైఖరి అవలంబిస్తున్నారేమో అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసే వేషాలు, వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్లు చూస్తే మాత్రం నిజంగా వీళ్ళకి ప్రభుత్వం అన్నా వ్యవస్థలన్నా ఏమి భయం లేదనిపిస్తుంది. నిన్న కాక మొన్న సింగయ్య గారు వాళ్ళ కారు కింద పడి చనిపోయింది చూసాం. అది చాలా క్లియర్గా ఉంది, వాళ్ళ కారు కింద పడ్డారని. సో దాన్ని కాసేపు ఏఐ వీడియోలు అని చెప్పి బుకాయించారు. సరే, తర్వాత ఈరోజు వాళ్ళ భార్యని బయటికి తీసుకొచ్చి, లేదు ఆయన కారు కింద పడిపోయినప్పుడు బాగానే ఉన్నాడు, తర్వాత అంబులెన్స్లోనో హాస్పిటల్లోనో ఏదో జరుగుంటుంది, మాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన నమ్మకం ఉంది, మాకు అభిమానం ఉంది, సో మాకు లోకేష్ గారు కూడా చాలా మంది వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పమన్నా మేము చెప్పలేదని చెప్పి అసలు ఇంత దారుణంగా వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్తున్నారు అంటే అసలు ప్రభుత్వం పట్ల కానీ వ్యవస్థల పట్ల కానీ వాళ్ళకి ఏమన్నా బాధ్యత ఉందా, భయం ఉందంటారా సార్? ఇది ఎక్కడ తప్పు అంటారు సార్? అంటే వీళ్ళు 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 మెత్తగా ఉండటం వీళ్ళ తప్పు అంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను అర్థం చేసుకోలేకపోవటం అంటారా? మీకు ఇక్కడ అంటే ఎక్కడా కూడా ముసుగు లేకుండా మాట్లాడాలంటే, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అరాచకం చేసి ప్రజలందరినీ మానసికంగా వేధించాడు. అంటే కొంతమందిని భౌతికంగా ఇబ్బంది పెట్టినా, కొంతమందిని కులం పేరిట, మతం పేరిట, లేదంటే అమరావతి సంబంధించిన రైతులనేమో మానసికంగా 3 రాజధానులు, రేపు మాపో రాజధాని వైజాగ్ పెడతాం, అలా ఇలా అంటే ఏ ఏ వర్గాలకు ఆయా విధాలుగా వేధించి తిన్నాడో ఇరిటేట్ చేశాడు. సపోజ్ టీడీపీ క్యాడర్ ఉందనుకోండి, వైనాట్ 175, వైనాట్ కుప్పం చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తున్నాం అంటాం. ఆయన మున్సిపాలిటీని నయానో భయానో దొంగోట్లతోటో మొత్తం మీద దౌర్జన్యం చేసో ఆ మున్సిపాలిటీ గెలవటం, ఇవన్నీ చేసి తెలుగుదేశం వాళ్ళకి ఆ కార్యకర్తలకు కూడా షాక్ పెట్టడం, అతను సాధించడం అది జరగదు. కానీ అందులో క్షోభ పెట్టడంలో విజయం సాధించాడు. అతను అందరినీ భయపెట్టగలిగాడు. అందరూ కూడా డౌట్ పడ్డారు, ఏమోరా బాబు ఏమన్నా జరగచ్చు అనుకున్నాం. మనం అంటే ఎప్పుడు నమ్మలేదు, పని ఎప్పుడు అయిపోయిందని మనం చెప్తూ వచ్చాం. 22లోని 21 ఫస్ట్లో మనం చేసినప్పుడు అప్పుడే అనుకున్నాం ఈ పని అయిపోయింది, 8 ఫస్ట్లో మళ్ళీ రావడని చెప్పాం. కానీ అందరూ అలాగా ఆలోచించారు కదండి. డెఫినెట్గా 199 మంది అతను భయపెడితే భయపడ్డారు. ఇక్కడ పవన్ కళ్యాణ్, జనసేన వాళ్ళేమో పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేసి ఆయన వ్యక్తిగతంగా ఆయన మాటలని ఆయన్ని అవమానించి ఆ అభిమానులందరినీ క్షోభ పెట్టారు. ఎవరిని ఎదురు తిరిగితే పోలీస్ కేసులు, దాడులు, దుర్మార్గాలు. దాంతో ప్రజలందరినీ ఒక రకంగా ఏపు తినేశారంటారు కదా, ఆ టైప్ చేశాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది ఇంకో రకంగా ప్రజల్ని క్షోభ పెట్టడం. అంటే జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోయి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆ పార్టీ సానుభూతి పరులకి, కార్యకర్తలకి అపారమైన ప్రేమ, అచంచలమైన విశ్వాసం ఉంటుందండి. కాబట్టి ఏళ్ల తరబడి కుటుంబాలు వారసత్వంగా ఆ పార్టీకి కార్యకర్తలు గాను, సానుభూతి పరులు గాను ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆయన అభిమానులు, ఆయన కార్యకర్తలు, అలాగే బీజేపీ వాళ్ళు అలాగే అలా అటు ఇటుగా ఉంటారు. వాళ్ళకి పైనుంచి వస్తుంటారు ఏదైనా ఒకటే అండి, కూటమిలో ఉన్నా సరే. ఇక్కడ మరి టీడీపీ కార్యకర్తల మనోవేదన ఏమైనా తగ్గిందా, వాళ్ళు ఎంత విజయం సాధించిన తర్వాత సంతోషంగా ఉన్నారా అంటే ఖచ్చితంగా లేరని చెప్పొచ్చు. మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా సంక్షేమం బ్రహ్మాండంగా చేస్తుంది, అభివృద్ధి చేస్తున్నారు, కంపెనీలు తీసుకొస్తున్నారంటే ఒక ప్రభుత్వంగా పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద గౌరవం, అభిమానం ఉన్న వాళ్ళకి అది గర్వకారణంగానే ఉంటది. కానీ ఈ కల్ట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కదా ఓట్లేసేది. ఒక 30% స్ట్రాంగ్ సపోర్టర్స్ ఆఫ్ టీడీపీ, ఆ 30-35% అనేటువంటి ఫిక్స్డ్.
వాళ్ళు ఎవరో కూడా సంతోషంగా లేరు అనేటువంటిది కఠినమైన వాస్తవం, నిజం. ఇది మనం ఒప్పుకొని తీరాలి ఎవరైనా సరే. సరే, వాళ్ళు ఎందుకు సంతోషంగా లేరు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బృందం, అంటే గ్యాంగ్ అని కూడా నేను కొంచెం వాళ్ళ బృందం అంటున్నాను మర్యాదగా. ఆ బృందం అసత్య ప్రచారాలు ఏమీ మానలేదు, విష ప్రచారాలు ఏమీ మానలేదు, ఎదురుదాడులు ఏమీ మానలేదు, మసిపూసి మారడికాయ చేయడం ఏం మానలేదు. అదే తెగింపు, అదే బరి తెగింపు, అదే అడ్డగోల ఫౌల్ గేము అంతా కూడా యథావిధిగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశారో అలాగే చేశారు. అంతేకాకుండా వాళ్ళ తరపున జర్నలిస్టులు, కొన్ని మీడియా హౌస్లు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, మాజీ అధికారులు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఐఏఎస్లు, ఐపీఎస్లో వీళ్ళందరూ దిగేశారు లైన్లోకి. ఏడాది కాకుండానే సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేవు, అయినా సరే వాళ్ళు దిగి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కంకణం కట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు గారి మీద రోజా గారు లాంటి వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ అయితే ఇంకా అడ్డగోలుగా మేము మళ్ళీ వచ్చి మీ సంగతి చూస్తాం, మిమ్మల్ని రపరపలాడిచ్చేస్తాం, ఎక్కడున్న పట్లు లాక్కొస్తాం, ఊళ్ళు ఖాళీ చేయాలి, ఆ అధికారులు కూడా బెదిరిస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. సాధారణంగా సహజంగానే కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా సాధారణ ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారంటే, ఇదే సిచ్యువేషన్లో గత ప్రభుత్వం హయాంలో ఐఏఎస్లు, ఐపీఎస్లో బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయ పార్టీలాగా మాట్లాడేవారు ఆయా ఉద్యోగ సంఘాలు. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు? న్యాయ వ్యవస్థల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అసలు ఎఫ్ఐఆర్ వేయకుండా అరెస్ట్ చేసి, మనీ ట్రయల్ లేకుండా, కేసులు షార్ట్ షీట్ వేయకుండా, అసలు అంతు పొంతు లేని, అర్థం పర్థం లేని కేసు పెట్టి ఆయన క్రాష్ చేయమని వెళ్తే ఆయన మీద తొందరపాటు చర్యలు తీసుకోకుండా అరెస్ట్ చేయకండి, విచారణ చేయండి అలాంటి మాట ఎక్కడా రాలేదు. ఎలా చూసి అలాగా ఆయన రిమాండ్ వేసేవారు. సరే, కోర్టు న్యాయమూర్తులు వాళ్ళు చట్ట ప్రకారం పోతారు, వాళ్ళకి ఏం సెక్షన్ ఉందో ఆ సెక్షన్ ప్రకారం వెళ్తారని సరిపెట్టుకున్నారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు చూస్తుంటే దానికి రివర్స్లో ఉంది పరిస్థితి. ఇది ఎవరికి అర్థం అవట్లా. అంటే వాళ్ళ న్యాయవాదులు గట్టిగా వాదిస్తున్నారా, మంచి బలంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం తరపున న్యాయవాదులు బలహీనంగా ఉన్నారా అనేటువంటిది ఎవరికి అర్థం అవట్లేదు. ఇది కొంచెం చాలా మందికి ఆవేదన కలుగుతుంది, ఏంటి ఇలా జరుగుతుంది అనేది. ఎందుకంటే కళ్ళ ముందు. కానీ ఇక్కడ ఒకటి సార్, చాలా మందిలో ఉన్న అనుమానం ఏంటంటే, ఎందుకు ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ లాయర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇంకా జగన్కే కొమ్ము కాస్తున్నారేమో అనిపిస్తా ఉంది. ఈ రోజు మనం చూసాం, ఒక పోలీస్ ఆఫీసర్ కూడా రెసిగ్నేషన్ చేశారు. సో చాలా మంది ట్రోల్ చేస్తా ఉంది ఏంటంటే, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఆయన టార్చర్ పెట్టడం వల్ల ఆయన రిజైన్ చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. సో ప్రభుత్వం అధికారులు కూడా జగన్కి ఊతం ఇచ్చేటట్టు మాత్రం వాళ్ళు చాలా వాటిలో వాళ్ళు ప్రవర్తిస్తున్నట్టయితే కనబడుతుంది సార్. ఈ సహజంగానే రాజశేఖర రెడ్డి తర్వాత నాటిన విత్తనాలన్నీ పనిచేస్తూ ఉండే ఇప్పుడు ఫలవంతమై ఆ ఫలాలు ఇస్తుంది జగన్ రెడ్డికి. అది ఎస్టాబ్లిష్ చేయడంలో తెలుగుదేశం పార్టీ అటర్ ఫెయిల్యూర్ అయింది. అంతేకాకుండా వీళ్ళందరి చేత మనం పని చేయించుకోకపోతే ఎవరు చేస్తారు అనేటువంటి భావన కూడా ఉంది కూటమి ప్రభుత్వంలో. అంతేకాకుండా కూటమి ప్రభుత్వంలో టీడీపీకి ఉన్న శత్రుత్వం జనసేనకు ఉండదు, జనసేన టీడీపీకి ఉన్న శత్రుత్వం వాళ్ళతోటి బీజేపీకి ఉండదు. కాబట్టి అదే ఏదో ఒక ప్రభుత్వం అనుకోండి, వాళ్ళు డైరెక్ట్ అటాకో లేదేదో. ఇక్కడ ఇందులో ఏమవుతుందంటే, ఆయా అధికారులకు కానీ ఆయా నాయకులకు కానీ కొంతమంది సన్నిహితులు, స్నేహితులు, సమీప బంధువులు ఈ పార్టీల్లో ఉంటారు. వాళ్ళు ఎవరో ఒకరు ఏదో రూపంలో అడ్డం పడుతూ ఉంటారు వాళ్ళపై చర్యలకి. వాళ్ళ మాటలు మాత్రం మామూలుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ క్షోభ అనిపించింది మాత్రం టీడీపీ శ్రేణి ప్రధాన పార్టీ కాబట్టి, కొన్ని చోట్ల జనసేన కూడా. అయితే జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చిన్న మాట అన్నా ఎవరన్నా, లేదా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినా ఇమీడియట్ గా చర్యలు ఉంటున్నాయి. టీడీపీకి సంబంధించి ఇది నేను జరుగుతున్నది చెప్తున్నానండి. టీడీపీ మీద ఎవరన్నా చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఇష్టమైన అబద్ధాలు ఆడినా కానీ ఎవరు చర్యలు తీసుకుంటున్నారు. కొంతమంది అధికారులు డెఫినెట్ గా వాళ్ళు వీళ్ళే తెచ్చిపెట్టుకుంటున్నారో, లేకపోతే ఎవరో ఒకరి ద్వారా వచ్చి దూరేస్తున్నారో, లేకపోతే వాళ్ళకి తెలియకుండా వచ్చి జరుగుతుందో, ఏమైనా కానీ
జగన్కి అనుకూలంగా ఉన్న అధికారులు ఈ ప్రభుత్వంలో యంత్రాంగంలో ఉన్నారనేటువంటిది నిత్యం సోషల్ మీడియా కోడేకి వస్తుంది. ప్రతిరోజు కూడా వాళ్ళు సోదరుడు సూక్ష్మ పరిశీలన చేస్తున్నారు. మైక్రో లెవెల్కి వెళ్ళి అన్ని జీవోలు గీవోలు ఎవరిని తీసుకొచ్చారు, ఎవడానికి ఎవడ ఉన్నాడు, ఎవరిని వదిలేశారు, ఎవరికి కాంట్రాక్ట్లు ఇచ్చారు, జగన్ బ్యాచ్ని ఎవరిని వీళ్ళు పట్టించుకుంటలేదు, ఇలాంటివన్నీ లాగేస్తున్నారు. సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇందులో కొన్ని అబద్ధాలు ఉంటాయి, కొన్ని ప్రచారాలు ఉంటాయి. కానీ దాని సరైన కౌంటర్ కానీ సమాధానం కానీ ప్రభుత్వం తరపు నుంచి రావట్లా. మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం కానీ అది దానికి అంత వాల్యూ ఉండదు. ఒకవేళ అంత సమర్థించి మాట్లాడితే పోరా అని చెప్పి మనల్ని తిడతారు. ఇది జరుగుతున్నది. ఇక సింగయ్య మరణం, ఆయన మృతి చాలా బాధాకరం, హృదయ విదారకం. ఆయన ఆ కారు కింద పడిన విధం, ఆ వీడియో వచ్చే వరకు కూడా ఒక డ్రామా ఆడారు వాళ్ళు. వీడియో వచ్చిన తర్వాత ఇంకో డ్రామా తెరతీశారు. రోజు మాట్లాడుకుంటున్నాం దాని మీద, ఆర్టిఫిషియల్ అని అదని ఇదని. ఇప్పుడు ఏకంగా ఆ కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు రంగంలోకి. తీసుకొచ్చి మాకు అనుమానం ఉంది, ఎలా చచ్చిపోయారు, అనుమానం ఉందంటే ఖచ్చితంగా విచారణ జరగాలి. ఏ కారు కింద పడ్డారు వాళ్ళందరూ ఎక్యూజ్డ్ లోపల ఉండాలి. అది జరగలేదు. ఇప్పుడు వాళ్ళని ఏమి 2-3 వారాల దాకా వాళ్ళు జోలికి వెళ్ళకండి అన్నారు, వీళ్ళేమో వాయిదా అడిగారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా నయం ఆవిడ చంద్రబాబు గారే ఇలా తోసేయాలి అని చెప్పలేదు వచ్చి, అదొకటి నయం. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి ఇక్కడ తోసేసి మళ్ళీ అమరావతి వెళ్ళిపోయాడు అని చెప్పలేదు ఆవిడ. అంటే అలాగే చెప్పింది కదా సార్, లోకేష్ మనుషులు పంపించాడు, మీది మాది ఒకే కులం అని చెప్పమన్నాడు, ఇది ఇలా జరిగిందని చెప్పమన్నాడు అని చెప్పి. అంటే కోడికత్తి మీద కానీ లేకపోతే బాబాయ్ హత్య మీద కానీ ఏదైతే కుట్ర చేశారో అదే కుట్ర చేద్దామనే ప్లాన్లోనే ఉన్నారుగా. అసలు నా క్వశ్చన్ ఏంటంటే, ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయాల గురించి ఆయన ఏం నేర్చుకుంటున్నారు? ఇంకా ఈయన నన్ను ఆ రోజు నన్ను బద్నాం చేశారు, ఈ రోజు బద్నాం చేశారని చెప్తారా? అలా చెప్పుకుంటూ కూర్చుంటే మళ్ళీ రేపు కూడా చేస్తారు కదా. ఇప్పుడు ఎలాగంటే నేను ఏమనుకుంటానంటే అండి, ఇన్నాళ్ళు మనం వాళ్ళు పట్టించుకోవట్లేదు, లేకపోతే సరిగ్గా చేయట్లేదు కాబట్టి అని మనం విమర్శ చేస్తూ వచ్చిన రోజు ఒత్తిడి పెడతా ఉన్నాం. నాకు ఇవాళ ఏమనిపించిందంటే, జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు ఏమి చేయరండి. మిగతా వాళ్ళ మీద కేసులు ఉంటాయి. ఇప్పుడు ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పెట్టారు, కాకన గోవర్ధన్ రెడ్డి మీద పెట్టారు, వంశీ ఇలాంటి వాళ్ళు పెట్టారు, వాళ్ళు పేర్లు తెచ్చుకుంటారు, మళ్ళీ ఇంకో కేసులు ఇరికిస్తారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం టచ్ చేయరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బయట ఉన్నంతకాలం అతను గొయ్యి అతనే తవ్వుకుంటాడు, ఇంకెవరికి గొయ్యి తవ్వలేడు. ఇలాంటి అబద్ధాలు ఆడి ఇప్పుడు ప్రజల్లో ఈ సింగయ్య విషయంలో జగన్మోహన్ రెడ్డి మూసుకుని కూర్చుంటే చాలా మంచిది. అసలు యాక్చువల్గా అతనికి ఎవరు చెప్పట్లేదు, అతని సలహాదారులు అందరూ సన్నాసులు. మొన్న తెనాల సంఘటన లాగే బ్యాక్ ఫైర్ అవుద్దంటారు. అది బ్యాక్ ఫైర్. ఇప్పుడు ఇవాళ ఆవిడ చేత మాట్లాడించడం మరింత బ్యాక్ ఫైర్ అవుద్ది. ఎందుకంటే కోర్టు కారు తొక్కిందా లేదా చూద్ది, కానీ ఆ తొక్కిన తర్వాత ఏమైంది అనేటువంటి దాని గురించి మాట్లాడరు, దాని గురించే మాట్లాడతారు. ఇక్కడ హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడినోడు అంబులెన్స్లో ఎలా చచ్చిపోతాడండి, ఆవిడే చెప్పింది. హాస్పిటల్లో మాట్లాడాడు, మాతో బాగానే ఉంది, తీసుకొచ్చారు, పాపం తెలుగుదేశం వాళ్ళు వైద్యం చేయించారు, తీసుకెళ్ళి వీళ్ళు వదిలేసిపోతాయి ఏంటండి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అదే ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత సగం దరిద్రం పట్టింది వాళ్ళకి. ఇప్పుడు మరింత పట్టింది. ఆ కోర్టులో వెసులుబాట్లు అవి చూసిన తర్వాత జనాలకి తెక్క పుట్టిపోతుంది. ఆ కోపం కసి ఇంకా పెరుగుతుంది. ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కొంత తగ్గుద్ది కోపం, బాగా ఓడిచ్చామని. అతను నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటే 2 ఏళ్ళు ఆ కోపం పూర్తిగా తగ్గుతుంది జనాలకి. మళ్ళా వెంటనే బయటకు వచ్చి అతను రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత జనాలకి మళ్ళా తెక్క పుట్టిపోతుంది. ఈ తెక్కెలాగే ఉండొచ్చాలి అనేటువంటిది కూటమి కాన్సెప్ట్ ఉండే. అంటే మీకు కానీ నాకు కానీ ఒక 3 ఏళ్ల క్రితం ఎలాంటైతే చిరాకు ఉందో వీళ్ళ మీద, సాధారణ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వెగటు ఉందో ఆ వెగటుని వాళ్ళు కంటిన్యూ చేయదలుచుకున్నారు. ఇందులో నో డౌట్. ఓ పక్కన వాళ్ళు సరే అలా వదిలేసి వాళ్ళు గాలికి వదిలేసి ఊరుకోలేదు. రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధి, అమరావతి, ఇంకో 40,000 ఎకరాలు, బానకచర్ల, లేకపోతే ఇంకో చర్ల, ఇలాంటివన్నీ ఆ పనుల మీద ఉన్నారు వాళ్ళంతా. అది కూడా ఆశాజనకంగా కనపడుతుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటి నెరవేర్చుకుంటూ వస్తారు. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు చేసే పరిపాలన వల్ల సమాజ హితం టోటల్ ప్రజలందరికీ కలిపి చేస్తున్నాడు ఆయన. ప్రత్యేకించి ఈ కూటమికి సంబంధించిన పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళు కాకుండా మొత్తం అందరికీ చేస్తున్నాడు. జగన్ జాగ్రత్తగా తనాలు చేసుకున్నట్టు, అందుకున్న వాళ్ళు అతని వెనకాల ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అందరికీ చేస్తున్నాడు కాబట్టి అయిన వాళ్ళు కాని వాళ్ళు ఒకేలాగా చూస్తుంటే అయిన వాళ్ళు కోపం వస్తుంది, బాధ అవుతుంది.
ఇప్పుడు మీరు ఉంటారండి, మీ చుట్టాలు ఉంటారు, మీ ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, మీరు గృహప్రవేశం చేసుకుని మీ చుట్టాలకి మీ పని వాళ్ళకి కలిపి ఒకే రకం బట్టలు తెచ్చి ఈ జత బట్టలు నువ్వు తీసుకోరా, ఈ జత బట్టలు ఇటు పెడతాన్నారు ఇంకో మీ చుట్టాలకి, ఆడేమనుకుంటాడో అంటే నేను ఈ జతన నాకు పెట్టాడు, ఇది నేను వద్దంటే ఇది ఆడికి ఇస్తాడు కదా పనివాడికి, పనివాడిని నన్ను ఒకేలా చూసుకుంటాడు అనుకుంటాడు కదా మీ చుట్టం, మీకు కావాల్సినోడు. ఇప్పుడు అంతే, లోపల ఇగో తనుకొస్తుంది కదా కార్యకర్తలు, మేము ఎంత కష్టపడి మాకు ఇదే ఎగిరి దించినా అంతే పడింది, ఎగిరి దించినా అంతే ఉందా అన్నటువంటి ఎందుకు దంచాలనుకుంటారు కదా. ఇది ఈ చిన్న లాజిక్ మర్చిపోతుంది కూటమి ప్రభుత్వం. ఎంత తెలివైన వాళ్ళని ఎక్కడో చోట పప్పులో గాలేస్తారంటే ఇదో ఉదాహరణ. ఖచ్చితంగాను అయిన వాళ్ళకి ఆకులోని కాని వాళ్ళకి అంచాల్లో పెట్టకూడదు, అయిన వాళ్ళకి అంచాల్లో పెట్టాలి, కాని వాళ్ళకి ఆకుల్లో పెట్టాలి, అంతే సింపుల్. ఏ అంటే వాళ్ళు మాకు కావాల్సిన వాడురా, మా కోసం కష్టపడి పనిచేశారు, మా కోసం సత్తా అన్నారు, వాళ్ళకి అలాగే చూడాల్సిందే తప్పదు, నువ్వు తిండి దీని లేదు దుబ్బే అని చెప్పు. అంత కట్త్రోట్గా చెప్పగలిగితేనే ఇవాళ రాజకీయం అంటే ఇవాళ ఉన్న పరిస్థితి. ఒకప్పుడు రాజకీయం కాదు, ఒకప్పుడు ప్రజలు కాదు, సమాజం చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు యువత అంతా కూడా మత్తు పదార్థాలకు బానిసలైపోయి వాళ్ళ అదుపు ఆజ్ఞ లేకుండా, క్రమశిక్షణ లేకుండా ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అట్రాక్ట్ అవుతున్నారు. దాని నుంచి వాళ్ళని అవాయిడ్ చేయాలంటే చాలా మార్పు తీసుకురావాలా. ఆ మార్పు తీసుకుని వచ్చే క్రమంలో నీ సైన్యం బలహీన పడకూడదు, అది చూసుకోవాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఆ సిద్ధార్థ కౌశల్ ఉన్నాడు, నిజంగా అతన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అతన్ని వేధిస్తున్నారు అనుకోండి, నిజంగా వేధిస్తున్నారు అనుకోండి, ఏబి వెంకటేశ్వరరావు గారిని వేధిస్తే ఏం చేయడు ఆయన? ఆయన కొండవీటి సింహం కాబట్టి, నిజాయితీపరుడు కాబట్టి స్టేట్ రాజ్యం మీద పోరాడాడు, యుద్ధంలో గెలిచాడు, న్యాయ పోరాటంలో గెలిచాడు ఆయన. సిద్ధార్థ కౌశల్ కూడా అలాంటి ఇబ్బంది ఉంటే డెఫినెట్ గా అతను తప్పు చేయలేదు అనుకుంటే యుద్ధం చేయాలి వాళ్ళని వేధిస్తే. లేదా నా ఇంట్లో పని ఉంది, నేను ఇంకో ఉద్యోగానికి పోతాను, నా చిరాకు వస్తుంది ఆంధ్రలో రాజకీయాలు అనుకున్నాడు అనుకోండి, అదే చెప్పాడు అతని లెటర్లో, నా పర్సనల్ పని మీద పోతున్నాను, నాకేం ఇక్కడ ఏం లేదు, నేను ఇన్నాళ్ళు బాగా చూశారు నన్ను, రేపు కూడా గుర్తుపెట్టుకుంటారా బాబు నన్ను అని పోతా అన్నాడు. దాన్ని ఈ వైసీపీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అది ఇది అని చెప్తున్నారు. అసలు టీడీపీ వాళ్ళు కానీ కూటమి కానీ ఏం చెప్పాలి? నీ నీకు ఇంకొకటి బలయ్యాడు బాబు అని చెప్పాలి. మీ నాన్న వల్ల కొంతమంది బలయ్యారు, నీ వల్ల ఇంకొంతమంది బలయ్యారు, ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో వెళ్ళిన తర్వాత ఇంకొకటి బలయ్యాడు అని చెప్పాలి. అది చెప్పట్లేదు. ఇది సమస్య అంతే. వాస్తవానికి ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సంక్షేమ పథకాలు అయితే బ్రహ్మాండంగా ఇస్తున్నారు. ఈ రాష్ట్రం పరిపాలన అంటే సంక్షేమం ఒకటే కాదు కదా, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఒకటే ఆధారపడ్డాడు, అందుకనే నోలు తీరింది. ఇప్పుడు వీళ్ళు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్నారు, భవిష్యత్తు భరోసా ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు తిరిగి ఉండదు. ఆ తిరిగి ఉండకూడదంటే నీ సైన్యం నీకు బలంగా ఉండాలి. నీ సైన్యం కూడా సాధారణ ప్రజలతో సమానంగా చూస్తే నీ సైన్యాన్ని నీ కోసం యుద్ధం చేసేటప్పుడు వాళ్ళని కూడా రమ్మనండి అంటారు, వీళ్ళు యుద్ధం చేస్తానికి వెళ్ళేటప్పుడు. వాళ్ళేమో ఆడేమో ఈసారి 5,000 ఇస్తాను అన్నాడండి అంటారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరికి విత్తే అలేపుకి వెళ్ళిపోయే వాళ్ళు మీకు శాశ్వతమా? మీకోసం యుద్ధం చేసినాడు ఒక రకంగా గత 5 సంవత్సరాలు వాళ్ళు యుద్ధమే చేశారు. వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసాన్ని చూడాలి, మీరు చూపించి తీరాలి వ్యత్యాసాన్ని. ఇప్పుడు ప్రతి చోట ఉంది కదండి ప్రోటోకాల్, ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంకి, స్పీకర్కి, డిప్యూటీ స్పీకర్కి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీటీసీలకి, కలెక్టర్కి, సబ్ కలెక్టర్కి, ఎంఆర్ఓకి. ఈ వ్యత్యాసం మీ యంత్రాంగంలో ఉన్నప్పుడు సాధారణ ప్రజల్లో మాత్రం మీకు ఎంత అందరూ సమానమని ఎలాగనుకుంటారు మీరు? ఈ చట్టాలు కూడా అందరికీ సమానంగా లేవు కదా, జగన్కి ఒకలాగాను మీకు ఒకలాగా ఉంది కదా, స్పష్టంగా కనపడుతుంది కదా. రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ఈ చట్టాల్లో కూడా ఆ వ్యత్యాసం ఉంటుంది. డబ్బున్నవాడికి ఒకలాగా, డబ్బు లేనివాడికి ఒకలాగా, చంపేసి ఇంటి డెలివరీ వచ్చినోడు ఎలా తిరుగుతున్నాడు, లేకపోతే ఇంకొకటి అలాగా బుక్ అయిపోతున్నాడు. కోడికత్తి సీన్ పరిస్థితి ఏంటి? ఎన్నాళ్ళు జైల్లో ఉండిస్తారని అడుగుతున్నారు జడ్జి గారు. ఇలా మరి కోడికత్తి సీన్ మాట ఏంటి? అయాలు ఎవరు అడగలేకపోరేటి? అంచేత అన్నిట్లోనూ వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా వ్యత్యాసం చూపించవచ్చు, పర్లేదు. నేను చెప్పిన దాంట్లో తప్పేనా ఉందండి? ఏం లేదు సార్. అన్ని చోట్ల ఇప్పుడు సిస్టంలో, గవర్నమెంట్ లో మరి కలెక్టర్ ప్యూన్ పక్క కూర్చుంటారా? 2 సీట్లు వేసుకుంటారా? కలెక్టర్ గారు పెద్ద చైర్ వేస్తారు, ప్యూన్ గారు నిలబడాలి అక్కడ బంట్రోతు. మరి కలెక్టర్ పక్కన వేస్తారా బంట్రోతు సీటు?
మరి ప్రజలందరూ సమానం అలాగే అవుతారు, నీకు ఓటేసినోడు ఓటేనుడు. దీనికి రూల్ ఏమి ఉండదు. నీకు అదే. ఓటేసినోడు ఒకలాగా ఓటైనోడు ఒకలాగా చూడు. ఉహు. వాళ్ళకే పెట్టు, వాళ్ళకి ఆకుల్లో పెట్టి వీళ్ళు కంచాల్లో పెట్టు, అంతే సింపుల్. నేను ఓపెన్ గా చెప్తున్నాను ఇది. అదే. ఆ. అంటే మీరు బయట మైకులు పెట్టుకుని అందరూ సమానమే, మాకు కులం చూడడం మతం చూడడం అని ఉహు. ఊరికే చెప్పడం. ఉహు. జగన్ అలాగే అన్నాడు, కులం చూడడం మతం చూడడం అన్నాడు, కారు కింద పడ్డం కూడా చూసుకోలేదు అదే. అప్పుడు. ఏంటండి ఆ. ఇలాగా సోషల్ మీడియాలో ఓరెత్తిచ్చేస్తున్నారు సెటైర్లు. అవును. ఉహు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సమాజ హితం సామూహిక లబ్ధి కోసం చూస్తాడు ఆయన. దానివల్ల ఆయన నష్టపోతున్నాడు. ఆయన నష్టపోవడం, చంద్రబాబు గారు నష్టపోవడం అంటే రాష్ట్రం నష్టపోవడం. శ్రీశ్రీ బాధ ప్రపంచ బాధ, ప్రపంచ బాధ అన్నట్టుగా ఉహు. చంద్రబాబు నాయుడు గారికి నష్టం జరిగినా, ఆయన కష్టం వచ్చినా రాష్ట్రానికి కష్టం వచ్చినట్టే. అవును. ఇది ఆయన గుర్తించాలి ఫస్ట్. అదే. ఆ. ఆయన జీవితం ఆయనది కాదు, ఆయన కుటుంబానికి కాదు, ఈ ఉహు. 5 కోట్ల మంది మొత్తం తెలుగు వాళ్ళది ఆయన లైఫ్. మిమ్మల్ని మీరు కాపాడుకుంటా, రాష్ట్రాన్ని కాపాడుతా, మీ గౌరవాన్ని కాపాడుకోవాలి మీరు. మీ గౌరవాన్ని కాపాడే వాళ్ళని కాపాడాలి మీరు. మీకోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళని కాపాడాలి. ఎంత బాధ్యత ఉంది ఆయన మీద. ఉహు. ఇప్పుడు ఏదో మాట వినపడింది, మమ్మల్ని తిట్టారు, మేము మాకన్నా ఎక్కువ బాధపడతాం ఏంటో అంటున్నారు అన్నట్టు కనపడింది. మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు బాధపడ్డారో లేదో కానీ, తెలుగు వాళ్ళు, కథ బుర్ర బుద్ధి ఉన్నవాళ్ళు, చదువు సంధ్య ఉన్నవాళ్ళు, అవి లేని వాళ్ళు కూడా మీ విషయంలో చాలా బాధపడ్డారు మీరు కష్టపడుతుంటే. ఉహు. అందుకని బయటకు వచ్చారు అంతా. సో కాబట్టి అంటే. ఈ విషయంలో ఉహు. జగన్ని, వాళ్ళ గ్యాంగ్ని, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని ఏదో ఒకసారి కొన్నేరు చేయాల్సిందే. మీరు కొట్టి చంపేక్కర్లేదు, అక్రమంగా వెళ్ళక్కర్లేదు. మీరు ఏ చట్టం అయితే ఉందో ఉహు. అదే చట్ట ప్రకారం వెళ్ళాలి. యా. ఇప్పుడు కొన్ని చోట్ల మీకు అనుకూలంగా లేవు నిర్ణయాలు అన్నప్పుడు, మొహమాట లేకుండా మీరు ఉండొద్దండి మాకు అని చెప్పొచ్చు. ఉహు. మీ మీద మాకు అనుమానం ఉందని చెప్పిన దాఖలాలు ఉన్నాయి. అదే. ఆ. జస్టిస్ ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ అయ్యే ముందు ఆయన మీద ఆరోపణలతోటి ఉహు. ప్రెజర్ పెట్టి ఒత్తిడి చేసి తీర్పులు మీద ప్రభావం వచ్చేలా చేశారు. ఉహు. వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అలాగా? అదే. ఆ. అక్కడ జరుగుతున్నది వాస్తవాన్ని ప్రజలకు కళ్ళగట్టాలి, తెలుసుకుంటారు. ప్రజలు తెలుసుకోలేకుండా లేరు, అదే. కానీ అది వాళ్ళే తెలుసుకుంటారులే అంటే ఉహు. వాళ్ళు మర్చిపోతే తర్వాత. కానీ మీరు ఒకటి చెప్పింది అయితే కరెక్ట్ సార్. ఒకటి, జగన్మోహన్ రెడ్డికి మాత్రం కొన్ని పక్కన ఎవరైతే సలహాలు ఇస్తున్నారో కొన్ని సలహాలు మాత్రం బ్యాక్ ఫైర్ అయ్యే సలహాలే. మొన్న తెనాల్లో జరిగిన సంఘటన కానీ, లేకపోతే ఈ రోజు ఆ అమ్మాయి చేత అంత పచ్చిగా అబద్ధం చెప్పించడం, అంబులెన్స్ లో చంపేశారంటుంది, మళ్ళా హాస్పిటల్లో మాట్లాడారంటుంది. అలాగే ఇంకోటి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా తీసుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది, మీకోసం కష్టపడిన వాళ్ళకి, మీకోసం పనిచేసిన వాళ్ళకి కనీసం ప్రాధాన్యత ఇవ్వటం. ఎందుకంటే ఎలక్షన్లు మళ్ళీ ఎన్నో రోజుల్లో లేవు, 3-4 సంవత్సరాల్లోనే ఉన్నాయి. దానికి తోడు ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న విష ప్రచారం సోషల్ మీడియాపై ఎక్కితే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆడుతున్న అబద్ధాలు కానీ, చేస్తున్న ప్రచారాలు కానీ చాలా దారుణంగా ఉన్నాయి. వాటిని కౌంటర్ చేయడానికి కూడా వాళ్ళకి సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమ్ మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంచెం బాగానే పనిచేసింది, ఇప్పుడు అధికారం వచ్చినాక మాత్రం చాలా స్లో అయిపోయింది. అదే అలా ఎందుకు స్లో అయింది అనేటువంటిది వాళ్ళు గమనించుకోవాలి. చాలా అదే. మంది 70-80% సోషల్ మీడియా స్వచ్ఛందంగా చేసే వాళ్ళందరూ కూడా ఉహు. వాళ్ళు తాడి బారేసి కిటికీలోంచి బయటికి చూస్తున్నారు. అవును. అవును. యా. థ్యాంక్ యూ అది సార్. ఎందుకనేటువంటిది అబ్జర్వ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. దానికి ఒక మెకానిజం ఉండాలి. డెఫినెట్గా మెకానిజం మాత్రం తెలుగుదేశంలో కొరబడింది సార్. అది కనీసం కరెక్ట్ చేసుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్.